హాస్టల్స్ లో మొదటిసారి డైట్ ఛార్జీలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించింది. హైదరాబాద్ లోని షేక్పేట సంక్షేమ హాస్టల్లో సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 8 లక్షల మంది విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా డైట్ ఛార్జీలను పెంచి మెరుగైన భోజన సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ గురుకుల హాస్టల్స్ లో ఏదైతే కామన్ డైట్ ప్లాన్ ఇటు ప్రభుత్వం ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇప్పటికే కార్యక్రమం ప్రారంభమైంది. మరోవైపు ఇటు హైదరాబాద్ జిల్లా పరిధిలో షేక్పేటలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలిసి భోజనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సార్ చెప్పండి, గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఏంటి? గతంలో రోజు గుడ్డు లేకుండే, రోజు సల్లా ఉంటుండే, పెరుగు గడ్డ పెరుగు ఎట్లుందరో బాబు అని వీళ్ళందరూ అడుగుతూ ఉన్నా. మీ ద్వారా వీళ్ళ ద్వారా కేటీఆర్ లాంటి చెప్తా ఉన్నా, పెద్ద పెద్ద ఫిడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న మీరు ఎప్పుడు రాలే పిల్లల దగ్గరికి. 10 ఏళ్లలో పైన పటార లోన లొటార ఊపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప ఏం లేదు నాయన. మేము కన్స్ట్రక్టివ్గా మెచ్చార్జీలు పెంచి నువ్వు పైసలు ఇవ్వకనే బాగుండ్రి ఊరికే ఆర్భాటం చేస్తే కాదు, పైసలు పెంచి 8 లక్షల మంది చదువుకున్న విద్యార్థుల యొక్క ఆరోగ్యం బాగుండాలి, మానసిక స్థితి ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని మెచ్చార్జీలు పెంచినాం, కాస్మెటిక్స్ ఇచ్చినాం, మౌలిక సదుపాయాలు కలిగజేస్తున్నాం. అది తెలుసుకో. ఈ అంశం మీద చర్చకు మాట్లాడదామంటే అసెంబ్లీలో మాట్లాడదాం. మీరేం చేసిర్రు? 2014 దాకా గ్రీన్ ఛానల్ పేమెంట్ ఇవ్వకుండా మీరే ప్రైవేట్ ఎట్లా చేసిర్రు? దాంతో రెగ్యులర్ పేమెంట్స్ చేయక సప్లయర్స్ ఎట్లా నాణ్యం లేకుండా ఇచ్చిర్రు చర్చ చేద్దాం రమ్మంటున్నా. ఈ విధంగా ఇవాళ మేము మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మేము క్యాబినెట్ అంతా కలిపి ఎడ్యుకేషన్ ఇస్ టాప్ ప్రయారిటీ, టీచర్ రిక్రూట్మెంట్, మౌలిక సదుపాయాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నీ కూడా ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. నీకు బాధ్యత గల ప్రతిపక్షంగా ఏమైనా చేయగలిగితే మాకు సలహా చెప్పు. వాటర్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ని బట్టి వాళ్ళకు టీచర్లు ఊడిసి అది చేసేటువంటి పరిస్థితి, స్కావెంజర్ పరిస్థితి లేదు. ఆ విధంగా వాళ్ళకి డబ్బులు నెలకు ఇవ్వడము, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అన్నిటికంటే అసహనం ఉన్న టీచర్ల యొక్క ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, న్యూ రిక్రూట్మెంట్ చేసి వాళ్ళ ద్వారా పని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ భావి నిర్మాణానికి. ఇటువంటి గురుకులాల్లో చదువుతున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రత్యేకమైన కోటా తీసుకొచ్చి వాళ్ళందరినీ శిక్షణ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. మీరేమో ఇంత గొప్పగా చెప్తుంటే ఓవైపు ఏమో బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, కేటీఆర్ చెప్తున్నారు అంతా ఆరంభ శూరత్వమే, ఓవైపు హాస్టల్స్ లో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, అక్కడ ఫుడ్ పాయిజన్ కేసులు లాంటివి నమోదవుతున్నాయి. సో వాటన్నింటినీ కవర్ చేయడం కోసమే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా కామెంట్స్ చేస్తున్నారు. దానికి ఇది కూడా ఒక కుట్ర కోణంలో ఫుడ్ పాయిజన్ సంబంధించి మేము వెంటనే కమిటీలు వేయించి ఎవరైతే స్థానికంగా బాధ్యత గల అధికారులు ఉన్నారో వాళ్ళ చర్య బాధ్యత వహించాలని అన్ని బంద్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏమైనా కనబడుతున్నాయా? ఇది కూడా ఒక కుట్ర. ఇవాళ పిల్లల్ని అడగండి ఒక్కసారి, మీరు ఏ విధంగా గతంలో మార్పు ఉంది, ఇప్పుడు మార్పు ఉంది అనేది. నేను రాజకీయ నాయకునే, మీరు జర్నలిస్టు, కానీ గత సంవత్సరం కూడా భోజనం చేసి ఇప్పుడు కూడా భోజనం చేస్తారు. వాళ్ళ అభిప్రాయం చాలా ముఖ్యం. నా పక్కన కూర్చున్నాను కాదు, నేను పోయిన తర్వాత కూడా మీరు అడగండి. నేను అదే చెప్తున్నా కేటీఆర్కి బహిరంగంగా, హరీష్ రావుకు, టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి, అరే భయ్ మంచి పని అనండి. మీకు ఏదైనా విమర్శ అనిపిస్తే విమర్శ చేయండి, కానీ పొద్దున్న దాకా 10 గంటల అధికారంలో మీరు విమర్శ చేసుకుంటూ పోతే ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే ఏదైతే ఇటు కామన్ డైట్ ని, ఇటు డైట్ ప్లాన్ ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం ప్రారంభించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.